హాయ్ అండి. మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. రేపైతే రాఖీ పండగ కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నార్త్లో ఫుల్గా స్వీట్ షాపులన్నీ ఎంత రష్గా ఉన్నాయో, మన సైడ్ కూడా అలానే ఉంటాయి కదా. ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత రష్గా ఉందో. ఇన్ని స్వీట్ బాక్సులు ప్యాకింగ్ చేయడానికి ఎన్ని తీసుకొచ్చారో. ఇంక ఇక్కడ ఉన్న స్వీట్స్ అన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. ఇక్కడ రౌండ్గా ఒక స్వీట్ అయితే ఉంది కదా, అదేం స్వీట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. నేనైతే ఎన్నోసార్లు చూశాను కానీ అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు తెలియలేదనమాట. ఇక్కడ ఇంత రష్లో కూడా అడగలేకపోయాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. సో తొందరగా ఏ స్వీట్ కావాలో చెప్తే తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మా ఆయన అంటున్నారు. ఇక్కడ మా పిల్లలు అయితే మాత్రం పప్ప నాకు అది కావాలి, నాకు గ్రీన్ కలర్ కావాలి, పింక్ కలర్ కావాలి, ఎల్లో కలర్ కావాలి అని బుర్ర తినేస్తున్నారనమాట. ఇంకా రేపైతే రక్షాబంధనం. 3 ఇయర్స్ నుంచి మా తమ్ముడికి రాఖీ అయితే కట్టలేకపోతున్నాము. అంటే మామూలుగా ఆన్లైన్లో అయితే పంపించేస్తున్నాము. పెళ్ళైన తర్వాత నుంచి మేమైతే రాఖీ సరిగ్గా కట్టలేకపోతున్నాం అనమాట, నేను మా చెల్లి. కానీ ఏమైతేనేమైంది, వాడి రక్ష ఎప్పుడు మాకుంటుంది, మా దీవెనలు ఎప్పుడు వాడుకుంటాయి. వాడు లైఫ్లో మంచిగా హ్యాపీగా సెటిల్ అయిపోతే చాలు, ఇంకా మాకేం అవసరం లేదు. సో మీరేమంటారు? వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా, అన్న తమ్ముడు అక్క చెల్లెలు అందరూ హ్యాపీగా ఉంటేనే కదా మనకు కావాలి. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంక మేమైతే ఒక 1/4 kg స్వీట్ అయితే కట్టించుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రేపు శ్రావణ శుక్రవారం కదా, అమ్మవారికి పెట్టడానికి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.